కాబట్టి ఇప్పుడు ఇది చేయటం రైతా రాంగా అనేది కరెక్ట్ కాదు. చట్టం ప్రకారం చంద్రబాబు నాయుడు గారికైనా లేకపోతే ఎమ్మెల్యేకైనా ఒక సామాన్య పౌరుడికైనా చట్టం ఒకటే. కాబట్టి చట్టాన్ని ఉల్లంఘించి ఎవరు ఇలాంటి అధికారుల్ని వాళ్ళని ప్రలోభ పెట్టే అధికారుల చేత ఇలాంటి కార్యక్రమాలు ఏ ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో వాళ్ళు చేయకూడదు అనేది మనం గతంలో తమిళనాడు ప్రభుత్వంలో ఇలాంటి ధోరణి చూసాం. ఆ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందో వాళ్ళు మార్పు కోరుకున్నారు. అది పూర్తిగా రెండు పార్టీలను పక్కన పెట్టి కొత్త పార్టీని ఎన్నుకున్న పరిస్థితి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంకా రాబోయే పరిస్థితులు ఇలాగే ఉంటాయని చెప్పి మనం అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి ప్రయత్నాలను ఇట్లాంటి పరిస్థితుల్ని ప్రజలు ఏ తెలుసుకుంటారు అనేది ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం. ఎవరు ప్రజాస్వామ్యంలో ఎవరి చర్యలు ఇప్పుడు ఈ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు వీళ్ళ చర్యలను సమర్థించవచ్చు, ఇంకో పార్టీని సమర్థించే వాళ్ళు వాళ్ళను సమర్థించవచ్చు. కానీ మిడిల్గా ఏదైతే ప్రజా తీర్పుకి ప్రజాస్వామ్యబద్ధంగా రేపు ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఎన్నుకునేదానికి వచ్చే ఆ మిడిల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కీలకం. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా చట్టబద్ధంగా ఎవరైతే వ్యవహరిస్తారో, ఎవరైతే అందరికీ సమాన్యాయం, వాళ్ళు ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, సీఎం మాజీ సీఎం కాదు, ప్రజల ఒక్కలకి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదైతే న్యాయం జరుగుతుందో, ప్రభుత్వ అధికారుల ద్వారా కరెక్ట్ గా ఎటువంటి సిఫార్సులు లేకుండా న్యాయం జరుగుతూ ఉందో అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటారు. ఆ దృష్టిలో ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇలా ఎవరికి అధికారం వస్తే వాళ్ళు కక్ష తీర్చుకునే పరిస్థితులు రాకూడదు, ఇలాంటివి ప్రజలు హర్షించే పరిస్థితి ఉండదు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా వైఎస్ఆర్సీపీకి వస్తే గతంలో వాళ్ళు చేసినవన్నీ మర్చిపోయి వృద్ధనారి మహాప్రతివత అంటంతో అధికారం పోయిన తర్వాత గొంగోలు పెట్టడం గోల్ చేయడం కన్నా అధికారంలో ఉండగా మనం ఏం చేసాము, అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది వాస్తవం కాదా, ఏం జరిగింది అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. కేసులు పెట్టడం వల్ల వచ్చే నష్టం లేదు, లేదా కేసులు పెట్టారనేది అంతిమంగా వీళ్ళ శక్తి ఇచ్చే పరిస్థితి కాదు. కోర్టులు ఉంటాయి, అక్కడ నేరారోపణలు చేసిన పరిస్థితి ఉంటుంది, దానికి ఆ సాక్ష్యాలు ఆధారాలు వెళ్ళి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే జడ్జి ఈ ప్రభుత్వాలకు అతీతంగా చట్టం ఉంటుంది, న్యాయం వాళ్ళు న్యాయస్థానంలో జడ్జిలు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్న ఆధారాలతో మాత్రమే తీర్పిస్తారు. కానీ ఎవరు అధికారంలో ఉన్నారు అనేది న్యాయస్థానం చూడడం అనేది న్యాయస్థానం మీద నమ్మకం ఉంచి మాట్లాడాల్సిన పరిస్థితి. న్యాయస్థానంలో నమ్మకం లేకుండా కొన్ని మాటలు మాట్లాడటం వల్ల అది విపరీత ధోరణికి వెళ్తుందని చెప్పి అనుకోవచ్చు. కాబట్టి ప్రజలు అనేది మార్పు కోరుకుంటారు, ప్రజలు హర్షించే విధంగా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం. ఓకే వీరశేఖర్ గారు, ఇంకొక చిన్నది ఏంటంటే, సరే అప్పట్లో అలా జరిగింది కాబట్టి, సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మర్చిపోయారా లేకపోతే ఏంటి అనేది పక్కన పెడితే, అప్పట్లో ఇలాంటి అరాచకాలు జరిగాయి అనే ఉద్దేశం